జెర్సీ అన్నది మీ ఫిల్మోగ్రఫీలో ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా మీ సంస్థకు కానీ మీకు కానీ తెచ్చిన గౌరవం అలాంటిది. మీ ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా ఉండకుండా ఉంటే బాగుండేది అని ఏమైనా అనిపించిందా? సినిమా ఉండకుండే బాగుండేది అంటే ఏదో ఆ డైరెక్టర్ను హీరోను అంటున్నట్టు కాదండి. కానీ తెలిసి తెలిసి తప్పు చేసింది మాత్రం రణరంగం. నేను సుధీర్ ఇద్దరం తెలిసి తెలిసి తప్పు చేసాము. ఎందుకంటే బాబాయ్ అంటూనే ఉన్నారు, అరే ఆ ఏజ్డ్ క్యారెక్టర్ శర్వా మరీ చిన్నపిల్లలా ఉంటాడు, ఇంకా లవర్ బాయ్ ఇమేజ్లో ఉన్నాడు, అవసరమా ఈ టైంలో అని బాబాయ్ అంటూనే ఉన్నారు నన్ను సుధీర్ని. కానీ మేమిద్దరం ఆ ఇంటర్కట్ స్క్రీన్ ప్లే వస్తుంది కదా, పాస్ట్ ప్రజెంట్ అది కొత్తగా ఉంటుందేమో అనుకుని ఒక చిన్న రిస్క్ చేసాము. సో అది పే ఆఫ్ అవ్వలేదు. అది చాలా పెద్ద మిస్టేక్ అయింది. శర్వా కాకుండా ఇంకో హీరో అయితే పే ఆఫ్ అయ్యేది అది. అంటే రవితేజ గారు లాంటి వాళ్ళు చేసి ఉంటే పే ఆఫ్ అయ్యేదేమో తెలియదు. కథగా విజువల్గా అంతా చాలా బాగుంటుంది, అంతా స్క్రీన్ ప్లే కానీ అంతా. ప్లస్ తర్వాత నాకు ఇద్దరు ముగ్గురు చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఫస్ట్ సీన్లోనే ఆయన డాన్ అయిపోయారని చూపించేశారు, సో ఇంకా ఆయన డాన్ ఎలా అయ్యాడు అన్న జర్నీ మాకు ఇంట్రెస్ట్ ఏ ఉంటుంది సార్ అన్నాడు. అప్పుడు అనిపించింది కరెక్ట్ కదా ఇది లాజిక్. మనం ఓపెన్ చేసి ఫ్లాష్ బ్యాక్ అంతా చాలా బాగుంటుంది రణరంగంలో కూడా. అది ఎవరు కంప్లైంట్ పెట్టలా, ప్రజెంట్లో కంప్లైంట్ పెట్టారు. సో దానికి ఒక లాజిక్ చెప్పారు నాకు తర్వాత. యాక్చువల్లీ ఒక రివ్యూ రైటర్ చెప్పిన లాజిక్ ఇది నాకు, ఆడియన్స్ కాదు, ఒక రివ్యూ రైటర్ చెప్పిన లాజిక్ ఇది నాకు. సార్ ఫస్ట్ సీన్లోనే డాన్గా చూపించేశారు కదా, మీరు ఇంకా తను డాన్ ఎలా అయ్యాడన్న ప్రాసెస్తో నాకు ఇంట్రెస్ట్ ఏమొస్తుంది అని. కరెక్ట్ కదా లాజిక్ మిస్ అయ్యామనుకుంటున్నాను. అదేదో ముందే స్క్రిప్ట్ దశలోనే తెలుసుంటే అసలు ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళకపోతే. అలాంటి మిస్టేక్స్ నుంచి తర్వాత నేర్చుకునేంత ఇవన్నీ. అంటే 10 మందితో డిస్కస్ చేయడం, 10 మందికి ఫ్రెండ్స్ అనుకున్న క్లోజ్ ఫ్రెండ్ మొహం మీద సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పే వాళ్ళకి వీళ్ళందరికీ, లేకపోతే ఇట్లా అంతా ఒక టీం ఫామ్ చేసుకుని అందరికి చూపించడం మొదలుపెట్టింది. అట్లాంటి తప్పుల్లో నుంచి నేర్చుకునే అన్ని. ఒకసారి అంత టీం పెట్టుకుని కూడా మనం తప్పులు చేస్తుంటాం. యా, వాళ్ళు కూడా ఒక్కోసారి మనల్ని మిస్గైడ్. అలాంటి తప్పే ఆదికేశవ. ఏవేట్లో చూసిన వాళ్ళందరూ సూపర్ అన్నారా? లేదు చెప్పేశారు నాకు. చాలా రిపేర్ చేయడానికి ట్రై చేసాం, నేను, హీరో కానీ, ఎడిటర్ కానీ అందరము. డైరెక్టర్, కొత్త డైరెక్టర్ వాడి మీద ప్రెజర్ పెట్టకుండా చాలా రిపేర్ చేయడానికి ట్రై చేసాం. కానీ ప్లస్ అదే టైంకి కరెక్ట్గా జానర్ షిఫ్ట్ అవుతుంది. అలాంటి సినిమాలు చూడటం తగ్గింది. సో అదొక మిస్టేక్ జరిగింది. అలా 2 కాస్ట్లీ మిస్టేక్స్.